హలో గాయ్స్, వెల్కమ్ టు ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే మా ఆర్జీకేటీ శ్రీకాకుళంలో కౌన్సిలింగ్ అనేది ఎలా జరిగింది. బయట వాళ్ళకి ఆర్జీకేటీ అంటే జస్ట్ ట్రిపుల్ ఐటీ అని తెలుసు, బట్ మా అబ్రివేషన్ ఏంటంటే ఆర్జీకేటీ. ఆర్జీకేటీ అంటే ఏం కాదండి, రాజీవ్ గాంధీ యూనివర్సిటీస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ 24-25 బ్యాచ్కి జరుగుతుంది కౌన్సిలింగ్ అనేది. సో కౌన్సిలింగ్ అంటే ఏంటి, అసలు ఎలా జరగదని ప్రతి ఒక్కరికి డౌట్. ఏం కాదు, దానికి కావాల్సిన క్యాస్ట్ కొన్ని సర్టిఫికెట్స్ అనేది, కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేయాలో అది నా మెయిన్ మోటో ఈ వీడియోలో చెప్పాలి అని. సో ఫస్ట్ మార్నింగ్ 5 o'clockకి టోకెన్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ అయిపోయినాయి. అండ్ 9 నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుద్దండి. ఏ ఇయర్ వాళ్ళకైనా నేను చెప్పేది లిస్ట్ అండి. సో ఫస్ట్ మార్క్స్ మెమో, తర్వాత ఇంకా ఫస్ట్ మార్క్స్ మెమో కన్నా ఫస్ట్ టోకెన్స్ ఉంటాయి. టోకెన్కి ఒక మెమో షీట్ అనేది ఇస్తారు, ఆ షీట్ ఉండాలి. అండ్ తర్వాత మార్క్స్ మెమో, తర్వాత స్టూడెంట్ ఒక టీసీ, తర్వాత స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అంటే పేరెంట్ ఒక ఆధార్ కార్డ్ ప్లస్ స్టూడెంట్ ఒక ఆధార్ కార్డు అనేవి కాపీ, ఇవన్నీ జిరాక్స్ కాపీస్ అండి. 5 sets కింద ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఈ వేలో ప్రతిదీ వెరిఫికేషన్ అవుతూ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక రేటు కాస్ట్ అండి 3200. అండ్ నార్మల్ ఓసీస్కి వీళ్ళకి కాట 4200 అండి. అండ్ ఎవరికైతే గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు ఉంటారో వాళ్ళు 45,000 కట్టాలి. అండ్ క్యాప్ వాళ్ళు కూడా 45,000 కట్టాలి. ఇందాక చెప్పిన లిస్ట్లో లాస్ట్ ఈఎస్డబ్ల్యూ ఉంటే ఈఎస్డబ్ల్యూ సర్టిఫికేట్ అనేది యాడ్ చేయాలి. క్యాప్ వాళ్ళు ఉంటే క్యాప్ వాళ్ళ రెజ్యూమెంట్ మొత్తం తెలుసుగా, క్యాప్ వాళ్ళు ఏమేమి తేవాలి, వెరిఫై ఆల్రెడీ వాళ్ళకి కౌన్సిలింగ్ అయినప్పుడే చెప్తారు, అవి షీట్స్ అనేది తేవాలి. అండ్ మా సార్ వాళ్ళు కూడా కౌన్సిలింగ్ అనేది బాగా చేశారు. అండ్ నేను చెప్పిన లిస్ట్ అనేది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వ్యూలో. సో ఈ విధంగా తెచ్చుకోవాలండి. అండ్ మీ వీడియో అనేది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో ఇఫ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ guys, bye.